తెలంగాణ స్వరం ప్రేక్షకులకి నమస్కారం. నేను తేజశ్రీ. అది ఒక చిన్న గ్రామం. పేరు జి భీమనపల్లి. సుమారు 4 దశాబ్దాల క్రితం అక్షరాస్యత, విద్యుత్ సౌకర్యాలు, విజ్ఞానం లేని రోజుల్లో ఆ గ్రామంలో విద్యాజ్యోతిని చేతపట్టి గ్రామంలోకి అడుగుపెట్టిన అక్షర తపస్వి, గ్రామ తొలి గురువు, అంగన్వాడీ టీచర్ బిరుదురాజు అన్నపూర్ణ గారు. ఆమె పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన సేవలను గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు కొనియాడుతూ కేవలం ఉద్యోగిగా మాత్రమే కాకుండా ఆ గ్రామ బాలల భవిష్యత్తును మార్చే దిశగా కృషి చేశారని అన్నారు. పగలు అంగన్వాడీలో పసిపిల్లలకు అక్షరాలు నేర్పుతూ తల్లిలా చూసుకున్నారు. అంతటితో ఆగకుండా పొలం పనుల నుంచి వచ్చిన రైతులకు, శ్రామికులకు రాత్రి బడిపెట్టి తెలుగు అక్షరాలు నేర్పారు. ఆ గ్రామంలో చదువుకున్న ప్రతి వ్యక్తికి తొలి గురువు ఆమెనే. ఆమె వేసిన పునాది నేడు ఆ గ్రామ అక్షరాస్యతలో ముఖ్యమైన పాత్రను నిర్వహించింది. ఆమె నిస్వార్థ సేవ, నిరాడంబర జీవితం ఆదర్శప్రాయం. సమయపాలన, నిజాయితీ ఆమె లక్షణాలు. సందర్భం ఏదైనా ఆమె విధిని ఎప్పుడూ విస్మరించలేదు. తన జీవితాన్ని గ్రామ సేవకే అంకితం చేశారు. ఆమె పుస్తక పాఠాలే కాదు, జీవన పాఠాలను కూడా నేర్పారు. ఆరోగ్య అలవాట్లపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా బాల్య వివాహాలపై పోరాడి ఆడపిల్లలు చదువుకోవాలని ప్రోత్సహించి ఎంతోమంది జీవితాలను మార్చారు. కాగా మహిళా దినోత్సవం సందర్భంగా సూపర్వైజర్ మంజుల గారి సమక్షంలో ఆనాటి కలెక్టర్ నీలం సహాని గారు బెస్ట్ టీచర్ అవార్డు అన్నపూర్ణ గారికి ఇచ్చి సత్కరించారు. అలాగే 2015లో బెస్ట్ టీచర్ ప్రశంసా పత్రం ఆనాటి కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి గారి నుండి రెండవసారి అందుకోవడం మరో విశేషం. ఆమె సేవలను స్మరించుకుంటూ గుడిపల్లి మండలంలో బిరుదురాజు అన్నపూర్ణ గారు మరియు ఆమెతో పాటు మాదాపురం టీచర్ బి బుచ్చమ్మ గారి పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మాన వేడుకలు నిర్వహించబడ్డాయి. గుడిపల్లి సర్పంచ్ కుండ్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని జి భీమనపల్లి గ్రామ టీచర్ అన్నపూర్ణ గారు ఉద్యోగంలో చేరి ఈ రోజుతో పదవీ విరమణ పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తిస్తూ మండల కేంద్రంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఖతీజా, సూపర్వైజర్ కమలాబాయ్, ఉమ్మడి పిఏపల్లి గుడిపల్లి మండల టీఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ పిఏసిఎస్ చైర్మన్ వెలుగురి వల్లపురెడ్డి, గుడిపల్లి సర్పంచ్ కుండ్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఘనపురం మాజీ సర్పంచ్ తోటకూరి పరమేశ్ యాదవ్, గుడిపల్లి ఉప సర్పంచ్ ఆర్వపల్లి శ్రీను మరియు మండల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా అన్నపూర్ణ గారు మరియు బుచ్చమ్మ గారు చేసిన సేవలను స్మరించుకుంటూ ఘనంగా సన్మానించారు. అలాగే భీమనపల్లి గ్రామంలో రెండవసారి పదవీ విరమణ కార్యక్రమాన్ని భీమనపల్లి గ్రామ సర్పంచ్ కె శ్రావణి శ్రీనివాసరెడ్డి గారు మరియు ఉప సర్పంచ్ సైదయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కర్ణాటి రవి, పి కిరణ్, కె యాదయ్య, గ్రామ పెద్దలు, అంగన్వాడీ టీచర్లు, మహిళలు, విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కాగా ఆనాటి విద్యార్థులు కొందరు టీచర్ గారు, మీరు పదవీ విరమణ చేసినా మా గుండెల్లో ఎప్పటికీ మా గురువుగానే ఉంటారు. మీరు నేర్పిన అక్షరాలు మాలో జ్ఞానంగా నిలుస్తాయి. మీరు వెలిగించిన దీపం తరతరాలకు వెలుగునిస్తుంది. మీకు ఆయురారోగ్యాలు, ప్రశాంత జీవనం కలగాలని మనసారా కోరుకుంటున్నామని కొనియాడారు. నాటి నుండి నేటి వరకు ఆమె సేవలకు ఆ గ్రామం ఎప్పటికీ రుణపడి ఉంటుందని ప్రశంసించారు.